మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. రోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యం ఏంటంటే, మనం వేటిని వెతుకుతున్నాం, వేటిని వెదకాలి. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలుగా, దేవుని అనుసరించేటువంటి వారుగా, క్రీస్తుని కలిగినటువంటి బిడ్డలుగా మనం దేనిని వెతుకుతున్నాం, దేనిని వెతకాలి. ఈరోజు చాలామంది కూడా దేని వెతుకుతున్నారు తెలుసా? తమ గురించి కాకుండా, తమ పరిస్థితుల గురించి కాకుండా, పక్కింటి వారి గృహాలలో ఏం జరుగుతుందా అని వెతికేవారు. పక్కింటి గృహాల్లో కిటికీల వైపు తొంగి చూచేటువంటి వారు, వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం జరుగుతుందా అని వాళ్ళ లోపాలని, వాళ్ళ తప్పులను వెతికేటువంటి వారు ఈరోజు సమాజంలో ఎక్కువైపోయారు. సమాజంలో ఎంత ఎక్కువైపోయారంటే, అది ఎంత మనుషులకి ఎంత ఈజీ అయిపోయిందంటే, ఒక కూరగాయల్లో పుచ్చులు వెతికే అంత ఈజీగా తోటి వారి తప్పులను వెతికే స్థితిలో ఈరోజు చాలామంది కనబడుతూ ఉన్నారు. చాలామంది అలాగే ఉంటున్నారు. తమ తప్పేంటో తెలుసుకోవట్లేదు, తమలో ఉన్న లోపాలేంటో తెలుసుకోవట్లేదు, కానీ ఎదుటివారి లోపాలు వెతకాలని, ఎదుటివారి పక్కింటి వారి లోపాలు, ఎదుటింటి వారి లోపాలు, ఇలాగ తోటి వారి యొక్క లోపాలను వెతకాలని ప్రయత్నం చేసేటువంటి వారు ఈరోజు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. బైబిల్ బోధిస్తుంది ఏంటంటే, దేవుని వాక్యం చెబుతుంది మనకి, నీవు నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ఎంచకుండా నీ తోటి సహోదరుడి యొక్క కంటిలో ఉన్న నలుసుని నువ్వు చూపిస్తున్నావని వాక్యం బోధిస్తుంది. మనుషులందరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, వారి కంటిలో పెద్ద దూలమే ఉంది, కానీ దాన్ని పట్టించుకోవట్లేదు, కానీ ఎదుటివాడి కంట్లో ఉన్న చిన్న నలుసుని చూపించే స్థితి ఈరోజు చాలామంది కలిగి ఉన్నారు. ఇదే స్థితి కానీ వాస్తవంగా ఒక క్రైస్తవుడికి, దేవుని నమ్మిన వాడికి, దేవుని అనుసరించేటువంటి వాడికి అలాంటి మనస్సు అనేది ఉండకూడదు. కానీ ఈరోజు చాలామందికి అలాంటి మనస్సే, అలాంటి హృదయమే చాలామందికి కనపడుతూ ఉంది. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, నీ జీవితంలో అసలు అలాంటి హృదయం, మనసు నీకు ఉండకూడదు. ముందు నాలో ఏదైనా లోపం ఉందా, నాలో ఏదైనా తప్పు ఉందా, నేనేమైనా సరి చేసుకోవాల్సిందా అని మనకి మనమే ఎప్పటికప్పుడు కూడా దేవునిలో ఎదుగుటకు ప్రయత్నం చేయాలి, కానీ ఎదుటివాడి తప్పును వెతకాలి అనే ప్రయత్నం మనం చేయకూడదు. ఈరోజు ఇదే లక్షణం ఒకవేళ నీలో ఉంటే దయచేసి తీసేసుకోమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా అదే అలవాటు అయిపోయిందేమో. ఉదయం లేవగానే ఎదుటివారి గురించి ఆలోచించడం, ఎదుటివారి యొక్క పాపాల గురించి ఆలోచించడం, వాళ్ళు చేసిన పాపాలు మర్చిపోయి దేవుడు కూడా కొట్టివేసి, దేవుడు కూడా వారిని క్షమించిన పరిస్థితుల్లో వారు ఉన్నా కూడా ఇంకా ఆ జరిగిపోయినటువంటి పాపాలనే నువ్వు గుర్తు చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, ఆ విధంగా వారిని మరలా వారిని వేరే దృష్టితో చూసేటువంటి ఆ చెడు మనసు, ఆ చెడు ఆలోచన నీకు ఉందేమో, దయచేసి తొలగించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని సన్నిధి ఎదుట ప్రతి ఒక్కరం కూడా రోజు దేవుని అడుగుదాం, ప్రార్థించుదాం. ప్రభువా, నిజమే నన్ను గూర్చి కాకుండా ఎదుటివారి యొక్క తప్పును, పొరపాటు నేను వెతుకుతున్నానేమో, దానికి ముందు నా కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుని తరువాత ఎదుటివారి యొక్క కంట్లో ఉన్న నలుసును చూపించగలిగే ఆ స్థితి నాకు ఉండాలి. కానీ నేను ఎదుటివారి లోపాలతో వెదికే ఆ హృదయమును, ఆ మనస్సును ప్రభువా మాలో నుంచి తొలగించి ప్రభువా అనే చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు యేసయ్యా. నీ సన్నిధిలో ప్రభువా, ఒకవేళ మాలో కూడా ఈ లక్షణం ఉందేమో, ఎదుటివారి లోపాలను వెదికే లక్షణం అది ఉంటే మమ్మల్ని ఆ మనస్సును మాలోండి తొలగించండి, తీసివేయండి ప్రభువా. నీ సన్నిధిలో మమ్మల్ని మేమే సరి చేసుకుని, సరిదిద్దుకుని బ్రతికి ఆత్మీయ జీవితాలు మాకు దయచేసి, మాకు చేతనైతే ఎదుటివారిని ప్రేమించడం, ఎదుటివారి నీ ప్రభువా నీలోకి నడిపించడం తప్ప ఎదుటివారి తప్పులను ఇప్పుడు వెతుకుదామని ప్రయత్నం చేసే ఆ లోపాలను, ఆ పరిస్థితులను మాలుండి తొలగించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.